అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజు కేటీఆర్ గారి అసహన ప్రెస్ మీట్ ఓవైపు గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల వెనుక బేలాతనం కనిపిస్తున్న సందర్భం. అడ్వకేట్లను మాట్లాడుతున్నా, లాయర్లను మాట్లాడుతున్నా ఎవరు భయపడకండి అంటేనే కుంభకోణం జరిగిందనేటువంటి నిగూఢ అర్థాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పకనే చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, ఈ సందర్భంగా ఒక కవిత ఇప్పుడే కాలర్ వస్తున్నప్పుడు మహేంద్రని మేము మాట్లాడుకున్నప్పుడు శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, కాదేది కవితకు అనర్హత అన్నది. కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది భూ కబ్జాలకు అనర్హం అన్నట్టు 10 రకాల భూములు సిరిసిల్ల ప్రాంతంలో ప్రైమ్ టైం లొకేషన్లో భూములకు కబ్జా గురైంది వాస్తవం కాదా? మిమ్మల్ని అడుగుతున్న సూటిగా మీ గుండె మీద చేతి వేసుకొని నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ భవన్ కూడా కబ్జా గురైందా లేదా? మీకు ఇచ్చిందెంత ప్రభుత్వ స్థలం, మీరు ఆక్యుపై చేసి నిర్మాణం చేసుకునేది ఎంత? ముందు దానిపైన నిజాలు ప్రజలకు చెప్పంటున్నా. నిన్నటి రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్ సైతం కబ్జా గురైంది కేటీఆర్ గారు. ఇది మీ ఆత్మకు తెలుసా లేదా? తెలియకపోతే ఇప్పుడైనా తప్పొప్పుకొని నీ స్థలానికి మిగిలిన స్థలాన్ని మీరు ఇప్పటికే కొంతమంది ఈ స్థలం మాకద్దు అనర్హమైనటువంటి, అంటే ఇది ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే అర్హులకు చెందాలనో వారికి కాకుండా మాకు వచ్చినటువంటి తిరిగి మీకు ఇస్తున్నామని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని రేపు నువ్వు ఆదర్శంగా ఉండాలనుకుంటే నీ బీఆర్ఎస్ భవన్ కబ్జాకు నీకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మిగిలిన భూమిని ముందుగా నువ్వు ప్రభుత్వానికి తిరిగిచ్చి సమానం చెప్పడం మాట సందర్భం చెప్తున్నా. ఇంతమంది కవిత చెప్పినటువంటి ఏముచ్చరైతే ఉందో నేను ఒక 10 రకాల భూములు చెప్తా. ప్రైమ్ టైం లొకేషన్లో 2 కోట్లకు ఎకరం ఉన్న భూములు సైతం 50 లక్షల పైచిలకు ఉన్నటువంటి భూములు సైతం ఈరోజు మీ 9.5 సంవత్సరాల పరిపాలనలో విచ్చలవిడిగా అర్హులకు చెందాల్సిన భూములు, భావితరాల ప్రజలకు చెందాల్సిన భూములు, ప్రజలకు పేద ప్రజలకు చెందాల్సిన భూములు, వాటర్ ట్యాంకుల నిర్మాణమో, స్కూళ్ళ నిర్మాణమో, ఇందిరమ్మ ఇళ్ళ కోసమో ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్కొక్కటి చదువుతారు దయచేసి మీరందరూ కూడా. జంగు సిపాయి భూములు, శిఖం భూములు, పోరంబోకు భూములు, బంచరాయి భూములు, అసైన్మెంట్ భూములు, లావణి పట్టాకు సంబంధించిన భూములు, ఆఖరికి దేవాలయం సంబంధించిన భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులను కూడా కబ్జా చేసే విధంగా. ఇంకోటి కారీజ్ ఖాతా, కేకే ఖాతా, ఆఖరికి 10 రకాలు ఏవైతే భూములు ఆనాడు భావి తరాల వారికి అవసరమని చెప్పించినటువంటి ఈ భూములన్నిటి కూడా మీరు కబ్జాను గురి చేసి 1000 ఎకరాలన్నా, నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 1000 ఎకరాలన్నా